నమస్తే తెలంగాణ టీ న్యూస్ కి స్వాగతం. నేను భరత్. బుల్లెల ముందుగా హెడ్లైన్స్. ఉద్యమంలో టీడీపీ బీజేపీ కలుపు మొక్కలు. కొండా సురేఖ ముమ్మాటికి సమైక్యవాదేనన్న టీఆర్ఎస్. పైసల ఆశ చూపి తప్పుడు ప్రచారం చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీపై మండిపడ్డ మానుకోట బాధితులు. క్వాష్ కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ. జూన్ 7 వరకు మోపిదేవికి రిమాండ్. పెట్రో పెంపుకు నిరసనగా ఇవాళ భారత్ బంద్. తెలంగాణలో సక్సెస్ చేయాలని కేసీఆర్ పిలుపు. చెస్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ 5వ టైటిల్ దక్కించుకున్న చెన్నై కింగ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. జగన్ కోసం రాజీనామా చేసిన కొండ సురేఖ తెలంగాణ కోసం చేసినట్లు కలరింగ్ ఇస్తున్నదని టీఆర్ఎస్ మండిపడ్డది. సురేఖ నిజంగా తెలంగాణ కోసమే రిజైన్ చేసి ఉంటే ఆ మాటేదో జగన్ విజయములతో చెప్పించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని వరంగల్ జేఏసీ నాయకులు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామా చేశానని చెబుతున్న కొండా సురేఖపై టీఆర్ఎస్ ఫైర్ అయింది. జగన్ కోసమే సురేఖ రాజీనామా చేసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. జగన్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజీనామా చేసి తెలంగాణ జేఏసీ చెబితే రాజీనామా చేశానంటే నమ్మేవారు ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేసిర్రు. తెలంగాణకు తాము అనుకూలమంటున్న సురేఖ ఆ మాటను జగన్తో విజయమ్మతో చెప్పించాలని డిమాండ్ చేసిర్రు. పరకాల ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు తెలంగాణపై విజయమ్మ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. జగన్ యాక్షన్ కమిటీ అనే ఒక డ్రామా కంపెనీ పెట్టి ఆ డ్రామా కంపెనీ ఆడుతున్న నాటకంలో భాగంగా కొండా సురేఖ గారు రాజీనామా చేశారు అని మేము మొదటి నుంచి కూడా చెప్తా వస్తున్నాం. చెప్పండి, మీకు తెలంగాణ రావాలనుందా వద్దనుందా? సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందండి. ఒకవేళ తెలంగాణను విడదీస్తే మాత్రం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏమైందండి? తెలంగాణను వ్యతిరేకిస్తారు. నేనైతే సమైక్యంగా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఓపెన్ గా చెప్తా ఉన్నాను దానికి. కానీ ప్రత్యేక తెలంగాణ వస్తే మాత్రం అభివృద్ధి తక్కుంటూ పడుద్ది. కలిసి ఉంటేనే ఏదైనా సుఖం ఉంటుంది, విడదీస్తే ఏమొస్తుంది? సమైక్యంగా ఉంటేనే బాగుంటుంది అనే మాట చెప్పడంతో పాటుగా ఇంకో మాట కూడా అన్నారు ఆవిడ ఇదే ఇంటర్వ్యూలో. పరకాల ప్రజలకు గనక నా అభిప్రాయం తప్పనిపించినా వారిని మన్నించమని కోరుతా ఉన్నా కానీ నేను మాత్రం దీనికే కట్టుబడి ఉన్నా అని చెప్పి స్వయాన కొండా సురేఖ గారు వారి నోటి నుండి చెప్పిన మాటలు. కాబట్టి పరకాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విఘ్నతతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకుని మరి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. మరి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ విజయమ్మ మరి ప్రచార పర్వానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు పరకాలలో. మీ పార్టీ తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా? అనుకూలంగా ఉంటే రేపు మీ పార్టీ ఏకైక పార్లమెంట్ సభ్యుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు పెడితే దానికి మద్దతుగా ఓటేస్తారో కూడా చెప్పాలని విజ్ఞప్తి చేస్తాం. అటు మానుకోట ఘటనకు టీఆర్ఎస్ఏ కారణమన్న వైఎస్ఆర్సీపీపై బాధితులు మండిపడ్డారు. ఉద్యమ పార్టీపై బురద చల్లేందుకు వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ పత్రిక కుట్రలు చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. తమను డబ్బుతో కొనేందుకు జగన్ పార్టీ లీడర్లు ప్రయత్నించిండ్రని ఆరోపించారు. అసత్య వార్తలు రాసిన సాక్షి మేనేజ్మెంట్ తో పాటు మానుకోట ఘటనకు కారణమైన కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఆ రోజు మాకు దెబ్బలు తాకి మేము ఆ ప్లాట్ఫామ్ పై పడి ఉన్నప్పుడు మరి అంబులెన్స్ లో తీసుకొచ్చింది, మరి ఎంజిఎంలో జాయిన్ చేసింది కూడా. మరి ఆ రోజు మాకు సహాయ సహకారాలు అందించింది మరి జేఏసీ మరి టీఆర్ఎస్ నాయకులే. నిన్న మరి కుట్రపూరితంగా మరి దుష్ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తున్నాను నేను. సాక్షి విలేకరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఫోన్లు చేసి మరి మీకు పైసలు ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, మీ పైసలు అవసరం లేదు, మీరు మాతో మాట్లాడిన అవసరం లేదు, మీరు ఆ ఘటనకు కారణమైన వాళ్ళు మీరే, ఇకనైనా కూడా వారిపై కేసులు పెట్టి మరి శిక్షించాలని అడుగుతున్నాను. 15 రోజుల క్రితము కొండమురళి నుంచి పైసలు ఇప్పిస్తాను ఒక అతను చెప్పిండు. 3 గంటలకు ఫోన్ చేసి అన్న ఏమైంది రావట్లేదు అంటే, రావట్లేదు అన్న మా వాళ్ళు రానిట్లేదు, నేను రాను. మా తమ్ముడికి ఫోన్ చేసిండు, మా పక్కనే ఉంటుంది మా తమ్ముడు మాట్లాడిండు. అది కొంత ఇప్పుడు లేచినాక ఆయన మాట్లాడాక మరి దాంట్లో ఫోన్లో రికార్డ్ చేసిండు అది. మరోవైపు పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని వరంగల్ జిల్లా జేఏసీ నాయకులు చెప్పారు. పరకాలలో సమైక్యవాద పార్టీలను ఓడిస్తామన్నారు. తెలంగాణ సాధన టీఆర్ఎస్ తోనే సాధ్యం కనుక ఉద్యమ పార్టీకే మద్దతుంటుందన్నారు. ఈ రాబోయే పరకాల ఉప ఎన్నికలో సమైక్యవాద పార్టీలను ఓడించడానికి తెలంగాణ రాష్ట్ర సమితికి సపోర్ట్ చేస్తామని నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. తెలంగాణ వాదం గెలిపించడం కోసం మాత్రమే ఈరోజు టీఆర్ఎస్కు జేఏసీ మద్దతు పలకడం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ టీడీపీ కలుపు మొక్కలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ పరకాలలో పోటీకి దిగిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో జేఏసీ టీఆర్ఎస్ కు మద్దతిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యా దయాకర్ రావు గారు ఉన్న జేఏసీలో నుంచే మిమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. జేఏసీ మాట వినకపోతే రాజీనామా చెయ్యమంటే రాజీనామా చేయక జిరాక్స్ కాగితాలు పంపి జేఏసీని మోసం చేసింది కనుకనే మిమ్మల్ని జేఏసీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీని. మీ చంద్రబాబు నాయుడు వేసిన 2 కళ్ళ సిద్ధాంతం అనే స్టాండ్ తీసేదాకా నీ సైకిల్ను నిన్ను నీ చంద్రబాబు నాయుడును ఎవరు నమ్మరనేటువంటి విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు. అసలు నీకు ఆ తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ అనే పదవి వచ్చిందంటే అది టీఆర్ఎస్ భిక్ష, తెలంగాణ ఉద్యమం భిక్ష అని దయాకర్ రావు గారు గుర్తుపెట్టుకోవాలి. అసలు టీఆర్ఎస్ఏ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు నిన్ను పట్టించుకున్నా నీకు ఆ తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ పదవి నీకు వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోండి దయాకర్ రావు గారు. ఈ తెలంగాణ రావాలంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అనే కలుపు మొక్కల్ని ఏరి పారేస్తేనే తెలంగాణ వస్తుంది, పంట చేతికి వస్తుంది. ఈ కలుపు మొక్కలు ఉంటే పంట చేతికి రాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అనేటోళ్ళు ఇలా కలుపు మొక్కల్లాగా తయారైపోయింది. వీళ్ళని ఏరి పారేస్తేనే మరి తెలంగాణ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా బీజేపీ పార్టీకి సంబంధించి పాలమూరు ఎన్నికల్లో జేఏసీ బీజేపీ వైపు సపోర్ట్ చేస్తేనేమో అన్యాయం అక్రమం కాదట. ఇలా జేఏసీ పరకాలలో టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఎట్లా మీరు కాదంటా ఉన్నారు? ఎట్లా అన్యాయం అవుతుంది? వాళ్ళకి తెలుసు పరకాల వేరు, మహబూబ్ నగర్ వేరు. ఇలా పరకాలలో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి బీజేపీ. అంటే వాళ్ళకి రైట్స్ మాకున్నాయి, హక్కు ఉన్నటువంటి మాట్లాడే హక్కు వాళ్ళకి, నైతిక హక్కు వాళ్ళకి లేదు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి పలు పిటిషన్ల విచారణను సిబిఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. జగన్ కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ పిటిషన్తో పాటు మధ్యంతర బెయిల్ కోసం జగన్ వేసిన పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అటు మోపిదేవితో పాటు కేసులు అరెస్ట్ అయిన మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ కోర్టును పొడిగించింది. అక్రమాస్తుల కేసులో జగన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చెంచల్గూడ జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని పిటిషన్లో అభ్యర్థించిండ్రు. సిబిఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించిండ్రు. అటు జగన్ ను కస్టడీకి ఇయ్యాలని సిబిఐ పెట్టుకున్న పిటిషన్పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీని విచారణను రేపటికే వాయిదా వేసింది. అటు జగన్ అక్రమాస్తుల కేసులో 3వ ఛార్జిషీట్ ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. నిందితులందరూ వచ్చే నెల 11వ తారీఖున హాజరు కావాలని ఆదేశించింది. వాళ్లందరికీ పీటీ వారెంట్లు జారీ చేసింది. అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి మోపిదేవికి నాంపల్లి కోర్టు వచ్చే నెల 7 దాకా రిమాండ్ విధించింది. ఆయన బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. 5 రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు మోపిదేవిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని మోపిదేవి కోరారు. ఆయన తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు తనను స్పెషల్ కేటగిరీ ఖైదీగా చూడాలన్న మోపిదేవి అభ్యర్థనకు ఓకే చెప్పింది. కోర్టు ఆదేశాలతో ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డి రిమాండ్ ను సిబిఐ కోర్టు వచ్చే నెల 12 వరకు పొడిగించింది. అలాగే ఎంఆర్ కేసులో నిందితులైన బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయరాఘవుల రిమాండ్ ను జూన్ 18 వరకు పొడిగించింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు ఓఎంసీ, ఎంఆర్ స్కామ్ లో నిందితులను విచారించేందుకు ఈడీ రెడీ అయింది. వీళ్లను కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని విచారణను కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. అటు సూరి హత్య కేసు నిందితుడు భానును పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. కూకట్పల్లి ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి 2 రోజుల పాటు భానును విచారించిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 8కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో భానును చెర్లపల్లి జైలుకు తరలించారు.
సీఎం కిరణ్ పై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారా? బైపోర్ తర్వాత ముఖ్యమంత్రిపై మాటల యుద్ధానికి దిగనున్నారా? విజయమ్మ రాకతో కాంగ్రెస్ గెలుపు ఆశలు గల్లంతినట్లేనా? పార్టీ ఓటమి పాలైతే సీఎం సీటు దిగడం ఖాయమా? అవునేనంటున్నారు కాంగ్రెస్లోని కొందరు నేతలు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అసమ్మతితో రగిలిపోతున్న కాంగ్రెస్ లోని కొందరు నేతలు అదును కోసం ఎదురు చూస్తున్నారు. బై ఎలక్షన్స్ అవగానే విమర్శల బాణాలను సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో పార్టీ ఓటమి చెందితే కిరణ్ పై చర్యలు తప్పవని భావిస్తున్నారు. ఈ ఎన్నికలను కిరణ్ కు చివరి అవకాశంగా హైకమాండ్ ఇచ్చింది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అటు కిరణ్ పై గుర్రుగా ఉన్న మాజీ మంత్రి శంకర్రావు ఉప ఎన్నికల పోలింగ్ ఫలితాల విడుదల రోజే కిరణ్ ఇంటి బాట పట్టక తప్పదంటున్నారు. అటు శాఖల కత్తిరింపుతో సీఎంపై అసంతృప్తితో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అటు జగన్ జైలు పాలు కావడంతో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన తల్లి విజయమ్మ రంగంలోకి దిగింది. దీంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ గెలుపుపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటి వరకు 2-3 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని భావించిన ఆ పార్టీ నేతల ఆశలు అడియాశలైనాయి. పరిస్థితిని అంచనా వేసిన నేతలు ఇక క్యాంపెయిన్ చేసి వేస్ట్ అన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ప్రచారం చేసింది చాలనుకుని రాజధాని బాటపట్టిర్రు. హైకమాండ్ ఆదేశాలతో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలది ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రచారం చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. మొన్నటి వరకు ఆళ్లగడ్డలో కాంగ్రెస్ దే గెలుపని బల్లగుద్ది చెప్పిన జేసీ తాజాగా వైఎస్ఆర్సీపీనే కాస్త ముందుందని ఒప్పుకున్నారు. చాలా మంది నేతలకు పార్టీ గెలవదని తెలిసినా పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ గెలిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు బైపోరులో పార్టీ ఓడడం ఖాయం, సీఎం మార్పు తథ్యమని భావిస్తున్నారు. పెట్రోల్ ధరల అడ్డగోలుగా పెంపుకు నిరసనగా విపక్షాలు రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు సహా వామపక్షాలు బంద్లో పాల్గొననున్నాయి. విపక్షాలకు ఇచ్చిన ఈ బంద్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా యూపీఏ సర్కార్ పెట్రోల్ ధరలు పెంచడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గురువారం బంద్కు పిలుపునిచ్చింది. వామపక్షాలు సైతం బంద్ పాటించాలని నిర్ణయించాయి. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని కోరాయి. ఎన్డీఏ కూటమి అగ్రనేత ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బంద్లో యూపీఏ కూటమి మినహా దాదాపు అన్ని పార్టీలు పాల్గొనబోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు సైతం బంద్కు మద్దతిస్తున్నామని స్పష్టం చేశాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రదర్శనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ బంద్కు మద్దతిస్తున్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. సామాన్య ప్రజలపై పెనుభారం మోపిన యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించింది. పార్టీ శ్రేణులు బంద్కు సహకరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. అటు కేంద్రం నిర్ణయంపై విపక్షాల నుంచే కాదు, మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు పెట్రోల్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ పార్టీలు భారత్ బంద్లో పాల్గొనకుండా సొంతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మమతా బెనర్జీ కోల్కతాలో గత వారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎంకే సైతం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు. ధర్నాలు, రాస్తారోకలతో నిరసన తెలపాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సురవరం హెచ్చరించారు. రేపు 31వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష రాజకీయ పార్టీలు పెట్రోల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనోద్యమం చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చి ప్రకటన జైపాల్ రెడ్డి గారు చేయటం అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. దీని పట్ల ప్రజలు తమ తీవ్రమైనటువంటి నిరసనను, ప్రతిఘటనను రేపు జరిపేటువంటి పోరాటంలో శక్తివంతమైనటువంటి రూపాలను వీలైన చోట్ల బందుల ద్వారా, ఇంతకుముందే బంద్ నిర్వహించినటువంటి చోట ఇతర రకాలైనటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తా రోకోలు తదితర కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని సిపిఐ వామపక్షాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో మరిన్ని వివరాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.